తెలంగాణ ఉద్యమంలో మీరు విరోచితంగా పోరాడారు. ఒక 100 కేసులు మీ పైన ఉన్నాయి. కానీ ఉద్యమకారుడు అనుకున్న కేసీఆర్ ఏమో మీ కేసులను మాత్రం తీసేచ్చే పరిస్థితి లేదు. కానీ వీరు వచ్చిన తర్వాత వెంటనే ఇక మీ కేసులను ఎత్తేయాలంటూ కూడా అందరికీ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. నిజంగా దీన్ని ఎట్లా చూస్తారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీ ఉద్యమ కేసులనే మీరు తీసేసే పరిస్థితి లేదు. కానీ వీరు వచ్చిన తర్వాత మాత్రం నిజమైన ఉద్యమకారులను కాపాడుకునేది మేమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక దొంగ అన్నట్టుంది సార్. ఇది ఏమంటున్నంటే ప్రశాంత్ గారు, నేను ఏమంటుంటే 2254 కేసులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తేసింది. నేను నా మీద ఉన్న కేసులు కూడా నేను నా లాస్ట్ మిలియన్ మార్చ్ కేసు ఉండే నాది. మేమందరూ నాతో పాటుగా న్యూ డెమోక్రసీ సంజయ్ గారు, న్యూ డెమోక్రసీ సంబంధించిన రామారావు, చనిపోయిన రామారావు గారు, అదేవిధంగా వీళ్ళందరం 7 ఉంటుంది. లాస్ట్ కేసు నాది మిలియన్ మార్చ్ కేసు ఎత్తేసింది. అది టోటల్ గా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వం 2254 కేసులు ఎత్తేసాము. కొన్ని పర్సనల్ కేసులు, ఇలా వినయ్ భాస్కర్ మీద ఉన్న కేసు కావచ్చు, అదేవిధంగా ఇంకో విద్యార్థి నాయకుడి మీద ఉన్నటువంటి నాగర్ కర్నూలులోకి రైల్వే కేసు కావచ్చు, పర్సనల్ కేసులు, రైల్వే కేసులు మాత్రమే మిగిలినాయి తప్ప తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసులు ప్రతిదీ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. ఇలా నేను అంటున్నా, ఎత్తేసిన కేసులు తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఎత్తేసిన కొత్త పేరు తీసుకున్నారు. ఏం లేదు, ఇలా నేను చెప్తున్నా కదా, ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఇవాళ ఏమంటున్నట్టు ఇప్పుడు నవ్విపోదు కాక నాకేంది సిగ్గు అన్నట్టు ఇలా పెద్ద ఎత్తున ఏమైనా చేస్తాం, మేము ఇదే మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి ప్రశాంత్? నేను అంటున్నాను, తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పెట్టింది ఎవరో తెలుసు, తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా ఎవరి సంఖ్య ఉన్నదో ప్రజలందరికీ తెలుసు. ఇక తెలంగాణ ఏమంటారు కదా, ఇప్పుడు తాతకు దగ్గర నేర్పినట్టు తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉండు. ఇవాళ నువ్వు ప్రజాపాలన దరఖాస్తులో ఉద్యమకారులకు నేను ఫ్లాట్లు ఇస్తా 250 గదాలు అన్నాడు. ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ఇస్తావా? కేసులు ఉన్న వాళ్ళకి ఇస్తావా? ఉద్యమంలో భాగస్వామ్యం వాళ్ళకి ఇస్తావా? ఇస్తే ఎక్కడ ఇస్తావు? ఇవన్నీ ఏం లేవు సార్. ఇవన్నీ ఏదో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అది చేస్తా ఇది చేస్తా, ఇదంతా ఫ్రాడ్ సార్. నేను ఏమంటున్నట్టే, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం చేయలేరు, తెలంగాణ ఉద్యమాలు ఏం చేయలేరు, వీళ్ళు తెలంగాణ ఉద్యమకాలకు ఏం చేస్తారు వీళ్ళు. కాబట్టి 100% నేను ఒప్పుకోను ఇలా. ఎందుకంటే ఇవాళ నేను చాలా మంది ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, బయట మేధావులు కావచ్చు, ఇరిగేషన్ నిపుణులు కావచ్చు, కేసీఆర్ అంటే అక్కసుతోటి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు, ఏది పడుతుంది. ఏడురా మీరు? చెంచలు కూడా జైల్లో తెలంగాణ విద్యార్థి లోకం అంత ఉన్నప్పుడు ఏడురా మీరు? ఒకడన్నా బెయిల్ తెచ్చిండా? ఒకడన్నా బెయిల్ కోసం 4 రూపాయలు ఇచ్చిండా? తెలంగాణ ఉద్యమంలో మొత్తం 2010లో ఫిబ్రవరి 14వ తారీఖు రోజున మొత్తం లైట్లు బంద్ చేసి యూనివర్సిటీలో మమ్మల్ని అందరూ కొడతా ఉంటే ఎవరైనా తీసుకొచ్చి ఇంత రైస్ ఇచ్చిర్రా? ఎవరు ఈ నిపుణులు? ఈ కుహాన నిపుణులు ఎవరున్నారు? అటువైపు ఉన్నారు. అంటే చెప్తా సార్, ఎప్పుడైనా ఉస్మాన్ షీట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఒకవైపు అయితే, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమైన సంఖ్య కూడా ఒకటి ఉంటుంది. ఆ సంఖ్యనే ఈ సంఖ్య వచ్చింది ఇవాళ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కావచ్చు, లేకపోతే బయట సమాజంలో కావచ్చు, ఇరిగేషన్ నిపుణులని పేరుతోటి, అన్ని మేధావులని పేరుతోటి, రాజకీయ నిపుణులతోటి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తున్న ఈ గుంపు ఉంది కదా, ఆ గుంపు తెలంగాణ ఉద్యమంలో లేని గుంపు అదంతా అటువంటి ఆ గుంపు అంతా వ్యతిరేక గుంపు. అది వ్యతిరేక గుంపు కాస్త ఏమంటుంది, అనుకూల గుంపుగా మారి ఏదో తెలంగాణకు అడ్జస్ట్ ఎట్లా నమ్ముతారు సార్? కాబట్టి ఓకే సార్, ఇలా మేము కింద పడ్డాం, డెఫినెట్ గా ప్రజలు తీర్పిచ్చినారు, ప్రతిపక్షంలో ఉండమన్నారు, మేము చేసిన తప్పులు లేవని మేము అనట్లే. తప్పులు కొన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళని ఇంకొంచెం హక్కును తెలుసుకునేది ఉండే, అదేవిధంగా ఎమ్మెల్యేలను కొంత మార్చుకునే అవకాశం ఉండే, అదేవిధంగా తెలంగాణ ప్రజలతో పేగు బంధాన్ని ఇంకా రీబిల్డ్ చేసే అవకాశం ఉండే. అన్ని అంశాలు కొన్ని జరిగినవి. ఆ అంశాలు కూడా ఖచ్చితంగా మేము రీకలెక్ట్ చేసుకుంటాం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏదైతే 2 స్థానాలు, ఏదైతే పాడి కౌశిక్, అదేవిధంగా మిగతా కడియం శ్రీహరికి సంబంధించి 2 స్థానాలు ఖాళీ అయినాయి. ఇక 2 స్థానాలకు సంబంధించి మీ పార్టీ నుంచి ఎవరికి అవకాశం రాబోతుంది? నిజంగా ఉద్యమకారుడికి రాబోతుందా? లేదు అని అంటే నిజంగా ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక కేసీఆర్కు లాయల్టీగా ఉండి కేసీఆర్ను 24 గంటలు కేసీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే వారికి మాత్రమే ఇస్తారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం. నిజంగా ఎవరికి రాబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ప్రశాంత్ గారు, ఇవాళ టీవీల ద్వారా కానీ సమాజంలోకి చెప్పాల్సిందంటే రేపు పార్టీని కాపాడే వాళ్ళు కావాలి. రేపు బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని కాపాడే నాయకత్వం కావాలా తప్ప ఇవాళ వ్యాపారస్తులు, పైసలున్న వాళ్ళు కావాల్సింది కాదు. ఇవాళ తెలంగాణలో మా ఎమ్మెల్యే లేని చోట మా పార్టీని కాపాడుకునే నాయకుడు కావాలి. మా పార్టీ నాయకత్వానికి, కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. అది ఎమ్మెల్సీ కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జి కావచ్చు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని గ్రామానికి తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్నటువంటి గులాబీ సైనికుల్ని కాపాడుకునే నాయకుడు కావాలా తప్ప వ్యాపారవేత్తలు, లేకపోతే రాజ్యసభ సభ్యులు కావాలనుకున్న వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు కావాలనుకున్న వాళ్ళు కావాల్సిన అవసరం లేదని నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. అదే క్రమంలో నేను చెప్తా ఉన్నా, ఇలా ప్రజలు ఎందుకు సానుకూలత వస్తుందంటే, ఇలా 6 గ్యారంటీల పేరుతోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద ఎత్తున మేము ఏదో చేస్తామని తీసుకొచ్చిందో,
6 గ్యారంటీల్లో ఇలా 2 గ్యారంటీ అమలు చేస్తామని చెప్పిందో 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి ప్రశాంత్ గారు. ఆ 13 అంశాలు 2 గ్యారంటీల్లో మహిళా జ్యోతి. ఆ మహిళా జ్యోతి ఏదైతే మొదటి గ్యారంటీ ఉందో ఆ మహిళా జ్యోతిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 2500 రూపాయల నెల నెల సపోర్టు, అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అమలు చేసి ఒక గ్యారంటీ అమలు చేసామని చెప్పేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడ అన్యాయం అండి? గ్యారంటీలో 3 అంశాలు ఉన్నాయి, 3 అంశాల్లో 2 అమలు చేయకుండా 1 అమలు చేసి నువ్వు గ్యారంటీ అమలు చేసి చెప్పేసి ప్రజలు చెప్తే ప్రజలు నమ్ముతారు అంటాను నేను. ఇంకో అంశం చేయూత అనే గ్యారంటీ. చేయూత అనే గ్యారంటీలు ఏమున్నాయి? 2 ఉన్నాయి. అందులో ఒకటి 4000 రూపాయల పింఛను, ఇంకొకటి 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాని అమలు చేసి ఇంకో గ్యారంటీ అమలు చేసామంటే 4000 పింఛన్ ఎటు పోవాలి? ఇది అమలు చేయలేదు. 6 గ్యారంటీలు ఇంకా 4 గ్యారంటీలు ఎప్పుడు ఇంకా 5 అంశాలు పోతే ఇంకా 8 అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. కాబట్టి ఇంకో అంశం కూడా చెప్తాను నేను. ఇలా ఎలక్షన్ సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్పారండి? అక్టోబర్ 23వ తారీఖు రోజు 2023లో లేఖ రాశారు. మాణిక్రావు ఠాకరే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఇన్ఛార్జి, మీ రైతు బంధు నిధులు అనేవి రైతులకు పడితే ఇది ఎలక్షన్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇది ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేస్తారని చెప్పినారు. ఆ విధంగా రైతు బంధు ఆపినారు. నవంబర్ 28వ తారీఖు రోజు ఏమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 28 నాడు కూడా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ప్రెస్ మీట్ పెట్టి రైతులారా మీరు ఎవరు తీసుకోవద్దు, మేము కాంగ్రెస్ పార్టీ 3వ తారీఖు గెలుస్తున్నాము, గెలవంగానే మీకు 7500 పడుతుంది, ఇప్పుడు పడితే 5000 పడుతుంది అన్నారు. 7500 పడ్డాయా మీకు? నాకైతే పల్లె. నాకు కూడా 2 ఎకరాలు ఉంది, నాకైతే పల్లె. మీకు పడ్డాయా ప్రశాంత్? నువ్వు చెప్పాలి. మరి మీ ఏనికి ఏమైనా పడదా చెప్పాలి. నేను ఏమంటున్నా అంటే ఇలా మీరేం చెప్పారు? ఇంకోటి కూడా చెప్పారు సార్. 6 గ్యారంటీలలో ఇదొక అంశం ఉంటే ఇలా ఏదైతే ఈ హామీలు ఉన్నాయో హామీలలో మొదటి హామీ అలా మా అభిమానం, ఇప్పుడు మా కేసీఆర్ గారు నా అభిమాన నాయకుడు సార్. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన మా అధినేత కేసీఆర్. మా అభినేత ఏదైనా పేరు పెట్టి చేసినట్టే కొంచెం గొప్పగా చేస్తా. కానీ అలా అధినాయకురాలు ఎవరు? సోనియా గాంధీ. వారి జన్మదినం రోజు ప్రజలకు మేము రుణమాఫీ చేస్తామన్నారు సార్. సోనియా గాంధీ వాళ్ళ అభిమాన నాయకురాలే మోసం చేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. 2 లక్షలు మాఫీ చేయలేరు కదా. అంటే సోనియా గాంధీని మోసం చేసినట్టు తెలంగాణ ప్రజల్లో ఉన్న రైతులను రుణమాఫీ చేయకుండా వాళ్ళని మోసం చేసిన వాళ్ళు వచ్చిందే అంత 20 రోజులు అవుతలేదు. 20 రోజులకే మీరు అటాక్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రజలలో విస్తృతంగా ఒక చర్చించుకుంటున్న అంశం. నిజంగా 20 రోజులకే పరిపాలన మొత్తం కాలేదు. 9 ఏళ్లలో మీరు చేయిందంతా మేము 20 రోజులలో చేసి చూపించామని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే అంటా ఉన్నారో మేము విధించలే డెడ్ లైన్, మేము అడగలే. ఈ 9వ తారీఖు నాడు చేయి కాంగ్రెస్ పార్టీ మేము అడిగినామా? వారే చెప్పుకోరు కదా. ఎమ్మటే రాగానే మొదటి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధేస్తామని వాళ్ళే అన్నారు. సోనియా గాంధీ జన్మదినం రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని వాళ్ళే అన్నారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తారీఖు రోజు మేము రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వాళ్ళే అన్నారు. ఈ 3 అయితే వాళ్ళే చెప్పారు. మిగతా ఏంటి మమ్మల్ని అండ్రి? ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళే చేస్తా అన్నారు. మేము అన్నావా? వాళ్ళన్న దానికి వాళ్ళు అమలు చేయకుండా మమ్మల్ని విమర్శిస్తే ఏముంటది కథ? ఇదంతా ఉత్త కథ. ఇదంతా నేను ఏమంటున్నంటే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం అని ఇచ్చినారు. ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ ఇచ్చిరా? కర్ణాటక వెళ్ళే మీరు? కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నప్పుడు, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పుడు వచ్చే పరిణామాలు తెలుసు కదా. ఆటో కార్మికులు ఎట్లా రోడ్డు పడతారో తెలుసా? ఇలా మా ఊళ్ళో 20 మంది నిరుద్యోగులు అండి. 10వ తరగతి 12వ తరగతి డిగ్రీ చదువుకున్న పోరగాళ్ళు ఆటో కొనుక్కున్నారు. ఆటో 20 మంది రోడ్డున పడ్డారు. ఇలా రాష్ట్రంలో ఎంతమంది రోడ్డున పడ్డారు? వాళ్ళ జీతాలు ఏం కావాలి? రోజు ఆటో నడుపుకుంటే వాళ్ళ పైసలు వస్తాయి. ఆ పైసలతో వాళ్ళ పిల్లలు చదివించుకుంటారు, ఆ పైసలతో గ్యాస్ కొనుక్కుంటారు, ఆ పైసలతో కరెంటు బిల్లు కడతారు. మరి వాళ్ళ జీతాలు రోడ్డు పడ్డాయి కదా. మరి ఆటో కార్మికులు మీరు ఏది భరోసా ఏది? ఒక సమీక్ష చేసిరా మీరు? అసలు సమీక్ష చేసిరా అంటే నేను ఒక సమీక్ష లేదు. 200 బస్సులు ఉన్నాయి. మరి 1000 బస్సులు ఫిట్నెస్ లేదు అంటే నడిచే పరిస్థితి లేదు అంటే 1600 బస్సులే ఉన్నాయి. కావాల్సిన బస్సులు 4 లక్షల బస్సులు, 4000 బస్సులు కావాలి. 4000 బస్సులు కావాల్సి ఉంటే ఫిట్నెస్ ఉన్న బస్సులు 1600 ఉంటే మరి బస్సులే లేవా? బస్సుల మీద సమీక్ష ఉందా మీకు? అసలు ఎన్ని బస్సులు కావాలో తెలుసా? ఎంతమంది ప్రయాణిస్తులు తెలుసా? అసలు మీరు చర్చ పెట్టిన అసలు ఆటో కార్మికులు ఎంతమంది రోడ్డు పడ్డ తెలుసా? వాళ్ళ ధర్నాల గురించి విన్నారా మీరు? వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకుంటారా మీరు? మేము అనట్లే, ఇవన్నీ కావాలి కదా. మీరు ఎందుకు ఇప్పుడే కొత్త కదా మీకు? మీరు ఏమన్నా ఎట్ట పరిపాలన చేస్తారు మేము అడిగినాం. మాకేం కొత్తనా? 60 ఏళ్ళ నుంచి మీ పరిపాలన చేస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో రూలింగ్ చేసిన అన్నారు. మరి రూలింగ్ చేసిన వాళ్ళకి మీరు ఆటో కార్మికుల ఇబ్బందులు తెలవా? బస్సు ప్రయాణం పెడతారు వచ్చే బాధలు తెలవా? ఈ బాధలన్నీ మర్చిపోయి బీఆర్ఎస్ మమ్మల్ని అంటుంది, బీఆర్ఎస్ మమ్మల్ని. అది కాదా మీరు చేయాల్సింది? సమీక్ష జరపండి. సమీక్ష జరిపిన 50 సార్లు వీళ్ళకు